గణేష్ మహారాజ్ కి జై అంటూ ఘనంగా నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. నిజామాబాద్ నగరంలోని సార్వజనిక గణేష్ మండలి ఆధ్వర్యంలో ఈ యొక్క ఉత్సవాలు అంగరంగ వైభవంగా చేయడం జరిగింది. సార్వజనిక గణేష్ మండలి ఆధ్వర్యంలో శోభయాత్ర అనేది నిజామాబాద్ నగరంలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. దీనికి సంబంధించిన విశేషాలు మనతో పంచుకోవడానికి ప్రధాన అర్చకులు ఉన్నారు. ఒకసారి అడిగి జై గణేష. ధార్మిక ఆస్తిక భక్తజనులందరికీ కూడాను అందరూ క్షేమంగా ఉండాలి అనేటువంటి సంకల్పము చేత ఇందూరు నగరంలో చాలా శ్రమించి గౌరవనీయులు కీర్తిశేషులు కాశీనాథరావు ముప్కాల్కర్ గారు వారు ఏకాగ్రమైన భావనతో ఒక 11 మంది సమూహాన్ని ఏర్పరచుకొని వారందరూ కలిసి దాదాపుగా కొన్ని దశాబ్దాలుగా ఈశ్వరుని యొక్క సంకల్పం చాలా గొప్పది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి ఆటంకం లేకుండా ఈ రథ శోభాయాత్రను అందరూ ఒక్కటిగా ఏర్పడి, అందరూ అన్న మాటకు మన ఇందూరు నగరంలో చాలామంది ఉన్నారు, చాలా గణేష మండలీలు ఉన్నాయి. ఒకనాటి కాలంలో 10-11 ఉండేవి, కానీ ఈనాటి కాలం వచ్చేసరికి వీధిన గణపతి దేవుడు కొలువై ఉండి ఆయా భక్తులందరి యొక్క కోరికల్ని నెరవేరుస్తున్నాడు. అట్లాంటి అద్భుతమైనటువంటి గణపతి దేవుని యొక్క నవరాత్రి ఉత్సవాలు విశేషంగా నిర్వర్తించుకున్న తర్వాత శోభాయాత్ర అనేది చాలా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం. ఆ భగవంతుడు అన్ని చోట్లకు అంటే వీధిన తిరుగుతూ ప్రతి ఒక్క భక్తజనుడిని కూడాను ఆశీర్వదిస్తూ తాను మళ్ళీ గంగమ్మ ఒడిలోకి వెళ్ళిపోయే ప్రయత్నంలో ఈ శోభాయాత్ర కార్యక్రమం నిర్వర్తించుకుంటున్నాము. ఆ భగవంతుని ఆశీస్సులు అన్ని వేళల్లో అందరికీ ఉండాలి. అయితే సార్వజనికము అన్న మాటకు ఏమిటయ్యే అర్థం అంటే మన గ్రామంలో ఉన్నటువంటి పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి ఆలయం ఇది. ఈ ఆలయం అనేది ఒక్కనాటితో అయిపోయేది కాదు. ఆకాశంలో సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఎంతకాలం వరకైతే ఉంటాయో అంతకాలం వరకు భద్రంగా ఉండేటువంటి ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు మన అందరిపైన ఉండాలి అని చెప్పి ఈ శోభాయాత్రను మనం ప్రతి సంవత్సరం కూడాను అత్యంత వైభవంగా నిర్వర్తించుకుంటున్నాము. దానికి గాను ప్రస్తుతం మన అధ్యక్షులు కార్యదర్శులు వాళ్ళందరూ వాళ్లే కాకుండా పురజనవాసులు భక్తులందరూ కూడాను రథము యొక్క వెంట వచ్చి అన్ని గణేష మండలి వాళ్ళందరూ కూడాను దయచేసి ఈ రథం వెంట వెళ్తే ఆనందంగా ఉంటుంది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. జై గణేష. చివరిగా శోభాయాత్ర ఎట్లా నిర్వహించుకోవాలా ఏంది వాళ్ళకు ఒక చిన్న సూచన. ఈ శోభాయాత్ర అనేది గణపతి దేవుణ్ణి ప్రశాంతంగా కూర్చుండబెట్టుకున్నాము. భక్తితో నియమముతో నిష్ఠతో ఆ దేవుణ్ణి షోడశ ఉపచారముల చేత పూజలు చేసుకున్నాము. అట్లాంటి అద్భుతమైనటువంటి పూజలు చేసుకున్నటువంటి మనము ఆయన ఆశీర్వాదం కోసం ప్రయత్నం చేస్తున్నాము. అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా నాట్యాలు చేస్తుంటారు. ఆ నాట్యాలు కొద్దిగా ప్రశాంతంగా దైవాన్ని మనసులో నింపుకొని నాట్యం చేస్తే ఆనందంగా ఉంటుంది అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ కమిటీ మెంబర్లు ఉన్నారు, అందరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి ఎట్లా జరుగుతుంది. నేను డాక్టర్ వినోద్ కుమార్ గుప్తా, ఉపాధ్యక్షును సార్వజనిక గణేష్ మండలి. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా గణేష్ నవరాత్రులు పూజలన్నీ జరిపిన తరువాత ఈరోజు అనంత చతుర్దశి రోజు గణేష్ నిమజ్జనం అనేది ఆనవాయితీగా వస్తున్నట్టుగా దుబ్బా నుండి గణేష్ మండలి పేరేంటది నుంచే తిలక్ బాలగంగాధర తిలక్ విగ్రహం ఉన్న చౌరస్తా నుండి ప్రతిసారి మొదలు పెడతాము. అక్కడ మొదలు గణేష్ పెట్టిన తర్వాతనే అక్కడి నుంచి ప్రభాత్ టాకీసు, దాని తర్వాత ఈ రైల్వే మన గణేష్ మందిర్ ముందర నుంచి గంజ్ తర్వాత గాంధీ చౌక్, ఓల్డ్ సిటీ, దాని తర్వాత బర్కత్పుర, మా పెద్ద బజార్, అక్కడి నుంచి పులాంగ్ చౌరస్తా నుంచి గణేష్ నిమజ్జన బావి వరకు కూడా సాగుతుంది. 81 సంవత్సరాలు పూర్తయింది ఈ సంవత్సరంతో. పంతులు గారు చెప్పినట్టు కాశీనాథరావు గారు ముప్కాల్కర్ గారు అడ్వకేట్ గారు మొదలుపెట్టిన ఈ సార్వజనిక గణేష్ మందిర్ ఇలానే కొనసాగుతుంది. అందరి సహకారాలతోనే ఇది ఇలా చేయగలుగుతున్నాము. ఈ రథం అయినా కానీ ఏదైనా కానీ దినదినం ఇంప్రూవ్ చేస్తూ పోతున్నాం. ఇంకా
గుడిని రథంని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటా పోతాము. అందరి సహకారం ఉండడం వల్లనే ప్రెస్, మీడియా, పోలీసు, తర్వాత వ్యవస్థ, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ నిజామాబాద్, పొలిటికల్ లీడర్లు, ఈ పొలిటికల్ లీడర్ ఆ పొలిటికల్ లీడర్ అని కాదు, ప్రతి ఒక్కరు ముస్లిం బ్రదర్స్ అందరూ కోఆపరేషన్ ఉండడం వల్ల నిరాటంకంగా ఈ రథయాత్ర సాగుతుంది. గణేష్ భగవానుడు మన జిల్లానే కాక రాష్ట్రాన్ని, దేశాన్ని కూడా మంచిగా సంఘటితంగా హిందూ రాష్ట్రాన్ని, హిందూ దేశంగా ఇంకా వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. జై గణేష్. जय गणेश। सार्वजनिक गणेश मंडल से मैं सेक्रेटरी शिव कुमार पवार बात कर रहा हूँ कि सार्वजनिक गणेश मंडल का जो स्थापना हुआ उसका आज जो उत्सव है 81 ईयर से अपने गणेश समाज में चलते आ रहा है। अपना पूरा यूनिटी निज़ामाबाद में एक यूनिटी है जो बाल गंगाधर तिलक साहब पूना में स्टार्ट करने के बाद में निज़ामाबाद में चालू हुआ, जो कृपा करके भगवान अपने बड़े लोगों का, पूर्वजों का, सबका आशीर्वाद से होते हुए ये गणेश का रथ स्टार्ट हो रही है। सब भक्त लोगों को और सब मंडली वालों को रिक्वेस्ट कर रहे हैं कि हमारे रथ के पीछे आए तो आपका शोभा बढ़ता और इसकी शान, निज़ामाबाद की शान अलग रहती है। कृपा करके आप दया करके 1:30 बजे हम रथ स्टार्ट हो रहा दोपहर से, सब कृपा करके आप 1:30 बजे के आपके जैसा आते रहता, आपके पीछे हमारे विधि के नीचे आप पुलांग चौरस तक आने के बाद में बड़े गणेश उधर से डाइवर्शन लिए तो अच्छा रहता। आप भक्त और जितने भी भक्त मंडली वाले सब जने सामने आके भजन कर रहे थे, उसका शोभा अलग रहता। कृपा करके आपको सब जनों को सार्वजनिक गणेश मंडली से और निज़ामाबाद वासियों से सबसे विनती कर रहे हैं कि सब जने ये भजन में पार्टिसिपेट कर रहे थे, आपका आनंद रहता है। जो अपने पूर्वज कर रहे थे उसको सुपुत्र मिलता और भगवान को कल ग्रहण है बल्कि लोग बोल रहे हैं। कृपा करके आप जरा जितना जल्दी हो उतना जल्दी अपने 9 दिन जो विनायक को अपन बिठाए उनको जल्दी विदा करने से, गंगे में स्नान करने उनको विदा करने से आपको ये मिलता है। कल 12 बजे के बाद में ग्रहण है बल्कि बोल रहे हैं, तो कृपा करके जब मंडली मंडल वाले साथ में आना बल्कि। जय गणेश। చెప్పండి ఎట్లా ఫీల్ అవుతున్నారు? పాట్కూరు శ్రీనివాస్, కోశాధికారి, సార్వజనిక గణేష్ మండల్. ఇది ఈ శోభాయాత్ర అనేది 1944లో 11 మంది సభ్యులు కలిసి కాశీనాథరావు ముక్పాల్కర్, గంజుల పోచెట్టి, ఆడే అన్న నరసింహారావు, ముక్కా చంద్రశేఖర్, పాట్కూరి ఏగొండ స్వామి, మారుతీరావు పవార్, మురళీధర్ శర్మ, మురళీధర్ అటల్, ఏ కిషన్ దాస్ ఎక్స్ ఎమ్మెల్యే గారు, మళ్ళీ బండి రంచోడ్ లాల్ గారు, వీరందరూ ఒక కమిటీగా ఏర్పడి సమిష్టిగా అప్పుడు ముందు చేతుల మీద తీసుకెళ్ళేవాళ్ళు, కుర్చీల మీద తీసుకువెళ్ళేవాళ్ళు. అలాగ చేస్తూ 1944 నుండి లారీలో తీయటం ప్రారంభించి అప్పటి నుండి అదే ఆనవాయితీగా నడుస్తూ మన 75లో సార్వజనిక గణేష్ మండల్కు ప్రత్యేక రథం తయారు చేసి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అలాగే నడుస్తూ సాఫీగా సాగుతున్నది. దీనికి ప్రజలందరి మద్దతుతో, ప్రజలందరి సహకారంతో మంచి ముందుగా సాగుతున్నది. కనుక ఇంకోటి విషయం ఏంటంటే గణేష్ మండల వాళ్ళు అందరూ దయచేసి ఈ రాత్రి 11:59 లోపల విసర్జన చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే రథం వెంబడి ఉండి పులాంగ్ నుండి డైవర్ట్ చేసుకుంటే బాగుంటుందని అందరికీ విన్నవించుకుంటున్నాము. జై గణేష. ఎట్లా ఫీల్ అవుతున్నారు చెప్పండి? జై గణేష్. సార్వజనిక గణేష్ మండలి ట్రస్ట్ బోర్డు మెంబర్ని. 11 మంది ట్రస్ట్ సభ్యులు పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళ పిల్లల మేము ఇప్పుడు వాళ్ళ ఆచారం నుంచి మేము కంటిన్యూగా అదే పద్ధతి పాటిస్తున్నాం. దుబ్బ నుంచి గణపతి రథం వెళ్తుంది. అందరూ కూడా రథంకు సహకారం చేసి రథం వెనుక అన్ని గణపతులు రావాలని కోరుతున్నాం. జై గణేష్. ఈ యొక్క రథం ఏదైతే మనకు కనబడతా ఉందో, అది మనకు కనబడతా ఉందో, ఈ రథానికి స్పెషాలిటీ ఏంటంటే పూర్తిగా దశాబ్ద కాలాలుగా ఈ యొక్క ఫ్యామిలీ మెంబర్సే ఈ యొక్క రథ సారథిగా వ్యవహరిస్తూ ఉన్నారు. చెప్పండి ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఏంది? నేను బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. జై గణేష్. నాకు ఈ దేవుడిచ్చిన కృప ఈ అదృష్టంగా భావిస్తూ జై గణేష్. ఇప్పుడు అంటే మీ తర్వాత కూడా మీ అబ్బాయికి వారసత్వం ఇచ్చినట్టున్నారు. మా తాత నాకు ఇచ్చాడు, నాన్నకి ఇచ్చాడు, నాన్న నాకు ఇచ్చాడు, నేను అబ్బాయికి ఇస్తా. అబ్బాయి వచ్చిండు. మా కమిటీ పుణ్యం కానీ నడుస్తున్నది.
ఇట్లా ఫీల్ అవుతూ ఉన్నారు. ఓవరాల్గా చూసినట్లయితే మనకు సార్వజనిక గణేష్ మండలి వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కీర్తిశేషులు అయినప్పటికీ కూడా వాళ్ళ వంశానికి సంబంధించిన వాళ్ళ పుత్రులు కానీ వాళ్ళ మన్మలు కానీ ఇప్పుడు వారసత్వంగా తీసుకొని వాళ్ళందరూ కూడా ఈ యొక్క రథయాత్ర అదేవిధంగా ఈ యొక్క సార్వజనిక గణేష్ మండలి మంచిగా నిర్వహించడం అనేది శాంతియుతంగా జరుపుకోవాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క రథాన్ని ఒకసారి మనం రథం చూసే ప్రయత్నం చేద్దాం. ముందట 5 అశ్వాలు అనేటివి ఏర్పాటు చేస్తారు. ఈ రథాన్ని అశ్వాలు గుంజుతున్నట్టుగా భావిస్తారు. మనం చూస్తున్నాం ఇందులో సుమారుగా ఒక 3 ఫీట్ల వరకు లోపల ఉన్న గణపతులు సుమారుగా 500 వరకు గణపతులు పడతాయి. చిన్న చిన్న గణపతులు కూడా ఇందులో ఏర్పాటు చేస్తారు. చుట్టూగా పూల డెకరేషన్ చేయడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాము. కంప్లీట్గా లైటింగ్ వ్యవస్థ కూడా ఉంది. మైక్ సౌండ్ సిస్టము, సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ రథయాత్రకు ప్రత్యేకంగా సీసీ కెమెరాలు మనం చూడొచ్చు. అక్కడ లైవ్గా ఈ యొక్క సీసీ కెమెరాలు ఇవన్నీ కూడా మనకు ఎప్పటికప్పుడు కలర్ఫుల్ లైటింగ్, నైట్ సమయంలో కలర్ఫుల్ లైటింగ్ అనేది వస్తూ ఉంటుంది. ఈ శోభాయాత్ర అనేది మనకు మధ్యాహ్నం ఏదైతే దుబ్బ బాలగంగాధర్ తిలక్ చౌరస్తా నుండి ప్రారంభమైన ఈ యొక్క శోభాయాత్ర అక్కడి నుండి మొదలవుతుంది. అక్కడ మొదలైన తర్వాత దుబ్బా ప్రాంతం నుండి స్ట్రైట్గా వచ్చేసి శివాజీ చౌక్ మీదుగా లలితామాల్ రైల్వే గేట్ మీదుగా ముందుకు సాగుతూ గాంధీగంజ్ నుంచి అక్కడ నెహ్రూ పార్క్ వెళ్తుంది. నెహ్రూ పార్క్ నుండేసి నేరుగా బోధన్ బస్టాండ్ మీదుగా బర్కత్పురా నుండి బురుడు గల్లీ సందుల నుండి గురుద్వార్ వరకు వెళ్తుంది. గురుద్వార్ నుండి పెద్ద బజార్ చౌరస్తా వరకు వెళ్ళేసి పెద్ద బజార్ చౌరస్తా నుంచి జెండా మందిర్ నుంచి గోలన్మాన్ నుంచి పులాంగ్ చౌరస్తా, పాటిగల్లి మీదుగా పులాంగ్ చౌరస్తా వరకు వెళ్ళేసి పులాంగ్ చౌరస్తా దగ్గర భారీ గణపతులు ఏవైతే ఉంటాయో అక్కడ నుండి వాళ్ళందరూ కూడా డిస్ట్రిబ్యూట్ అవుతారు. బాసర్ వెళ్ళే మార్గానికి డిస్ట్రిబ్యూట్ అయ్యేసి రథంలో ఉన్న గణపతులు మాత్రము పులాంగ్ చౌరస్తా నుండి నేరుగా వినాయక్ నగర్ నుండి వినాయకుల బావి వరకు చేరుకొని వినాయకుల బావిలో ఈ యొక్క గణపతులన్నీ కూడా నిమజ్జనం చేయడం జరుగుతుంది. నిమజ్జనం చేసే సమయంలో అందరూ కూడా శాంతియుతంగా ఉండాలి, ప్రశాంత వాతావరణంలో గణపతి నిమజ్జనం చేసుకోవాలని చెప్పేసి K6 అందరికీ పిలుపునిస్తూ ఉంది. కెమెరామెన్ సందీప్తో శ్రీనివాస్, K6 న్యూస్, నిజామాబాద్.